ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే మనకు మొదట ఫస్ట్ మేషరాశి వారికి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి దశమాధిపతి లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క దశమాధిపతి ప్లస్ లాభాధిపతి అయినటువంటి యొక్క శని భగవంతుడు వ్యయంలో ఉన్నాడు. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది కాబట్టి నిద్ర పట్టకపోవడం, ప్రయాణాలలో అలసటలు, కలహాలు ఎక్కువగా ఉంటాయి, బాడీ నీరసించిపోవడం, మోసపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే రాహు వచ్చేసి మీకు ఈ యొక్క 11వ ఇంట్లో ఉన్నాడు. తద్మూలకంగా రాహు కొంచెం మీకు యోగకారకుడు. ఈయన వచ్చేసి మీకు 6th హౌస్ ప్లానెట్. శత్రు రుణ ఒత్తిడి ఉంటుంది, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కేతు వచ్చేసి కుజుడు వచ్చేసి ఇక్కడ మీకు ఈ పక్షం రోజుల్లో చివరి వరకు అంటే 28 వరకు కూడాను కుజుడు కేతుతో కలిసి ఉంటాడు. కేతు 1.5 year కూడాను సింహరాశిలోనే ఉంటారు. సింహరాశిలో ఉన్నటువంటి యొక్క కుజుడు మీకు ఈ రాశికి రాశాధిపతి, అలాగే అష్టమాధిపతి. ఈయన కేతువుతో కలిసి ఉండడం యోగ విద్యలందు గూఢ విద్యలందు మీకు అనేకమైనటువంటి పట్టు లభించే అవకాశం ఉంటుంది. వైరాగ్య భావాలు పొందుతూ ఉంటాయి. అలాగే మీకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయంటే అవేమీ లేవు. వివాహాలు, విందు భోజనాలలో పాల్గొంటారు. చక్కగా జీవితం ముందుకెళ్ళటానికి బాగా ఉంటుంది. కుజుడు ఉన్నాడు కాబట్టి కుజవత్ కేతువు అంటారు. కేతువు కుజునితో కలిసి ఉన్నాడు అనుకోండి, కుజవత్ కేతు అంటారు. కేతు సైలెంట్ అయిపోతాడు, కుజుడు ఫలితాలను ఇస్తాడు. ఘర్షణ వాతావరణం ఉంటుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలాగే వివాహ జీవితంలో పెళ్ళైన వారికి కొన్ని కోపతాపాలు పెరిగి ఈ మాసాంతం వరకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. తర్వాత చాలా వరకు కుజుడు కన్యలోకి వచ్చిన తర్వాత మంచి ప్రయోజనాలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకని 6వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి శత్రు రుణ రోగ శేషాలు ఏమన్నా ఉంటే అవన్నీ తుడిచిపెట్టేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు వచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, మీకు తృతీయంలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా మీకు యోగించే అవకాశం లేదు. దానవ గురువు దేవగురువు అయినటువంటి శుక్రుడు గురుడు కూడా ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫలితాలు ఏవి రావు. మీకు 3వ ఇంట్లో సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫిమేల్ వాళ్ళతో ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేషరాశి వారికి మీరు మీ రాశికి 9వ ఇంటధిపతి అలాగే వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతిని చక్కగా మీరు దత్తచరిత్ర దత్తపారాయణం చేసుకుంటూ శుక్రవారం రోజు అమ్మవారికి లలితా సహస్రము, లక్ష్మీ సహస్రనం, కనకదార స్తోత్రం ఇవి పారాయణ చేసుకున్నారంటే శుక్రుని దోషం దొరుకుతుంది. అలాగే బృహస్పతికి దత్తస్తోత్రం చేసుకోవటం మూలంగా ఈ దోషం నివృత్తి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు కర్కాటక రాశి అనగా చతుర్థంలో రవి బుధులు ఉన్నారు, బుధాదిత్యం. ఇక్కడ రవికి ఇచ్చే ఫలితాన్ని బుధుడు కూడా ఇవ్వాలి కాబట్టి రవి తన వ్యయస్థితిలో తానే ఉన్నారు, కానీ ఫలితాన్ని కొంత మీకు మెరుగ్గా ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు 3వ ఇంటధిపతి 6వ ఇంటధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ ఉండడం చాలా వరకు సమంజసంగా ఉంటుంది. మంచి ఫలితాలు రావటానికి రవి ఇచ్చే ఫలితాలనే బుధుడు కూడా ఇస్తాడు. అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. చక్కగా జీవితం ముందుకు సాగడానికి మీకు ఈ గ్రహచారం అన్ని విధాల సర్వేజన సుఖినో భవంతు అన్నట్టుగా కోఆపరేట్ అవుతుంది. విందు వినోదాలతోటి కాలక్షేపం చేస్తారు. తెల్లని పదార్థాలను ఎక్కువగా భుజిస్తారు. అలాగే వస్త్రధారణ, అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులపైన ఫోకస్ చేయటం, వడ్డీ వ్యాపారం ఇలాంటివి కూడా మీరు చేయాలనుకునే వారికి మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురుతాయి. వడ్డీ వ్యాపారం చేయాలనుకునే వారికి
అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి మధ్య మధ్యలో ఇరుకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సైంటిఫిక్ రీసెర్చ్ చేసే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కొంచెం తొట్టుపాటులో జారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మీకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. తద్మూలకంగా మీరు ఏదైనా రీసెర్చ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా చేయాలంటే మీకు ముందుకు ఆ యొక్క అడుగులు పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఖగోళ శాస్త్రం పైన గిరుప్పు సంపాదించాలని అక్కడ చేసే ప్రయత్నాలు ఎడ్యుకేషన్లో ఉన్న స్టూడెంట్కి కూడాను మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. గనులలో పనిచేసే వారికి, అలాగే ఇసుకతో వ్యాపారం చేసేవారికి, ఇటుకలు, ఇసుక, కరంకర ఇలాంటివన్నీ బిజినెస్ చేసేవారికి కూడాను మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినా కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు కావలసిన పనులన్నీ కూడాను సజావుగా మాసాంతంలో మీకు సక్సెస్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహాది విందులలో పాల్గొంటారు. వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీకు పెళ్ళి కాని వారికి, పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, పాలిటిక్స్లో ఉన్న వారికి కొంత ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు వచ్చే ఫలితాలన్నీ కూడా ముందుకు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.